భారత్ బంగ్లాదేశ్ మధ్య కీలకంగా మారిన తీస్తా రివర్ ఇప్పుడు చైనా ఎంట్రీతో కొత్త చర్చకు దారితీసింది. తీస్తా రివర్ అభివృద్ధి ప్రాజెక్టుకు చైనా మద్దతు ప్రకటించగా దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో 3 దేశాల జోక్యం ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తోంది. అసలు తీస్తా ప్రాజెక్ట్ ఏమిటి? చైనా ఎందుకు ఆసక్తి చూపుతోంది? భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది? భారత్ నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై స్పందించిన చైనా బంగ్లాదేశ్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని చెప్పింది. ఈ ప్రాజెక్టులో మూడో పక్షం ప్రభావం ఉండదని స్పష్టం చేసిన చైనా బంగ్లాదేశ్ కోరితే అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. బంగ్లాదేశ్తో ఆర్థిక, వాణిజ్య, నీటిపారుదల రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. తీస్తా ప్రాజెక్టుపై ఇరు దేశాల నిపుణులు కలిసి సాంకేతిక అధ్యయనం నిర్వహిస్తారని బంగ్లాదేశ్ వెల్లడించింది. అధ్యయనం అనంతరం ప్రాజెక్టు అమలుపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టుపై భారత్కు మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. తీస్తా నది దేశ భద్రతకు అత్యంత కీలకమైన సిలిగుడి కారిడార్ అంటే చికెన్ స్నేక్ ప్రాంతానికి సమీపంలో ప్రవహిస్తోంది. ఈ కారిడార్ ద్వారానే ఈశాన్య రాష్ట్రాలు మిగతా భారతదేశంతో అనుసంధానమై ఉంటాయి. ఇలాంటి వ్యూహాత్మక ప్రాంతానికి సమీపంలో చైనా ప్రమేయం పెరగడం భద్రతాపరంగా సవాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని భారత్ భావిస్తోంది. బంగ్లాదేశ్, చైనా కలిసి తీస్తా ప్రాజెక్టును అమలు చేస్తే ఆ ప్రాంతంలో చైనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టును భారత్ కేవలం అభివృద్ధి ప్రాజెక్టుగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా కూడా పరిగణిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై భారత్, బంగ్లాదేశ్, చైనా మధ్య దౌత్యపరమైన చర్చలు మరింత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.